హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా గోంగూర నువ్వుల పచ్చడి తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కొత్తగా తయారు చేయాలనుకున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంటే కుదురుతుందా లేదా అని చెప్పేసి ఎటువంటి డౌట్స్ మీకు అక్కర్లేదు. ఈ పద్ధతిలో చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి నువ్వుల గోంగూర పచ్చడి తయారీ విధానం ఎలా అని చూసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రండి ఈ నువ్వుల గోంగూర పచ్చడి తయారీ విధానం ఎలా అని చూద్దాం. కడాయి పెట్టానండి. దీంట్లో నువ్వులు వేస్తున్నాను. ఒక అరకప్పు నువ్వులు అయితే వేస్తున్నాను. 2 సార్లు వేసాను కానీ అరకప్పు నువ్వులే వేసాను. వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి బాగా ఫ్రై చేయాలి. తక్కువ మంటలో పెట్టినప్పుడే బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట. మీరు ఎక్కువ మంటలో పెట్టినట్లయితే కనుక పైన మాడిపోయి లోపల పచ్చిగానే ఉండిపోతాయి. ఇవి బాగా చిటపటలాడుతూ వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. తీసిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా అయితే పౌడర్ చేయాలి. మరీ మెత్తగా చేసామంటే ముద్దలా అయిపోతుంది, ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, చూసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను. మెంతులు వేస్తున్నాను, ఆవాలు వేస్తున్నానండి. మెంతులు నేను ఒక 1 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఆవాలు అయితే 2 టీ స్పూన్లు తీసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 150 గ్రాములు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటుందండి. దాన్ని బట్టి మీరు చూసుకుని ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి ఎండుమిర్చిని, మెంతుల్ని, ఆవాల్ని తీసేస్తున్నాను. నూనె అయితే నేను ఫస్ట్ కొంచెంగానే వేసాను కదా, నేను ఇందులో నూనె ఒక 1/2 కిలోకి కొంచెం తక్కువగానే ఉపయోగించాను. కానీ ఒకేసారి వేయలేదనమాట, మధ్య మధ్యలో వేస్తూ ఉన్నాను. నేను వీడియోలో చెప్తాను చూడండి. ఇప్పుడు అదే కడాయిలో నేను శుభ్రం చేసి ఉంచిన ఒక పెద్ద కట్ట గోంగూర అయితే వేస్తున్నాను. మనకి ఊరు సైడ్ దొరికే కట్టల కింద చూసుకున్నారంటే కనుక ఒక 5 కట్టల లెక్క అయితే ఉంటుందన్నమాట. నేను కడాయిలో గోంగూర వేసాను కదా, ఇదే విధంగా 3 సార్లు నేను వేసాను అనమాట. కాకపోతే నేను వీడియోలో చూపించలేదు. నేను చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి ప్లేస్ సరిపోలేదు. అందుకని అది కొంచెం మగ్గి కిందకి దిగిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉన్నాను. చివరికి ఇంత ఆకైతే వచ్చిందనమాట. అయితే వాటర్ అయితే చాలా బయటకు వచ్చింది. మన ఊరు వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చాను కదా గోంగూర, ఆ గోంగూర అనమాట ఇది. చాలా పుల్లగా ఉంది ఇది అయితేను. ఇప్పుడు దీంట్లో నేను 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసాను. మళ్ళీ దీంట్లో నేను ఒక 1/2 కప్పు కాదు, కొంచెం ఎక్కువగా ఆయిల్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత బాగా కలపాలండి. మీరు పచ్చిమిర్చి ఇలా వేసుకునే బదులుగా కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. వేసుకుని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. నాకు ఎందుకో తెలియదు కానీ ఆకుకూర ఉడకడానికి చాలా సమయం పట్టిందనమాట. వారం రోజుల క్రితం నేను గోంగూర పచ్చడి చేసినప్పుడు త్వరగానే మగ్గిపోయింది. ఇదైతే చాలా సేపు అయితే పట్టింది. మళ్ళీ దీంట్లో ఉప్పు వేసాను, కొంచెంగా పసుపు వేసానండి. గోంగూర పచ్చడిలో ఉప్పు ఎప్పుడు ఎక్కువగానే పడుతుంది, అందుకని చూసి వేసుకోండి. సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా చాలా వరకు నీళ్ళు అయితే ఇంకిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను నువ్వులు మెత్తగా గ్రైండ్ చేసి వేసాను. అలాగే ఎండుమిర్చి ఉంది కదా, దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసి వేసేసాను. వేసిన తర్వాత ఈ గోంగూరలోకి ఇది కలిసేలాగా బాగా కలుపుతున్నానండి. ఇక్కడ ఏమైందంటే గోంగూర ఉడికినా మెత్తగా అవడం లేదనమాట, ఆకులుగానే ఉంది. అదేంటనేది నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను గోంగూర చేసినప్పుడు బాగా మగ్గిపోయి అసలు మెత్తటి పేస్ట్ కింద అయిపోయింది. నాకు తెలిసి ఆ గోంగూర వేరేలా ఉంది, ఈ గోంగూర వేరేలా ఉందనమాట. ఇంకా స్టవ్ ఆన్లో పెట్టి ఈ కారము ఇంకా నువ్వుల పొడి దీంట్లో కలిసేలాగా, గోంగూరలో కలిసేలాగా బాగా కలిపాను. కలిపిన తర్వాత మళ్ళీ కొంచెంగా ఒక 1/2 కప్పు నూనె అయితే వేసానండి. ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసాను. వేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఏంటంటే ఈ నువ్వుల పొడి ఇంకా ఎండుమిర్చి గోంగూరలో బాగా కలుస్తాయన్నమాట. మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, చాలా ఈజీగా చేసేయచ్చండి. నాకు కొంచెం శ్రమ ఎందుకు ఎక్కువ అనిపించిందంటే నేను చిన్న కడాయి పెట్టాను. ఒక పెద్ద కడాయి పెట్టుంటే కనుక త్వరగా అయిపోదును, అదే నాకు కొంచెం లేట్ అనిపించింది. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు రెడీ అయిపోయింది. కలిపేసిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక 2 నిమిషాలు ఉంచాను అనమాట, ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు. అదైతే నేను వీడియో తీయలేదు. ఇది నేను వ్లాగ్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. కాకపోతే ఏంటంటే ఇంకా వ్లాగ్ నేను ఎడిటింగ్ చేయలేక నేను ఈ రెసిపీని మాత్రమే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎప్పటిలాగానే మన ఛానల్లో 1:30కి రోజు మధ్యాహ్నం మాటలు డైలీ వ్లాగ్స్ అని ఖచ్చితంగా ఉంటాయి చూడండి. నేను వ్లాగ్స్ పోస్ట్ చేయలేని రోజున ఉదయం 9 గంటలకే రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. సో
మన సబ్స్క్రైబర్స్ టైంని గుర్తించుకుంటారని చెప్పి అనుకుంటున్నానండి. ఇంకా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే కనుక 1 మంత్ అయినా పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.